హాయ్ హలో నమస్తే, నేను మీ కేకే. సో ఇప్పుడు వచ్చి మనం బాలానగర్ సైట్లో ఉన్నాం. బాలానగర్ హెల్త్ విలేజ్ సైట్లో ఉన్నాం. మీరు ఒకసారి చూడొచ్చు ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు అని డిస్కషన్ చేయడం జరుగుతుంది. మొత్తం మీరు చూడొచ్చు అనమాట, గమనించవచ్చు. ఎందుకంటే ఈ సైట్ యొక్క స్ట్రెంత్ వచ్చేసి మన టోటల్గా 75 acres స్ట్రెంత్ అనమాట, అంటే సైజ్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనం ఇస్తున్న అమ్యూనిటీస్ అలాంటివి మోర్ దెన్ 51+ అమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఆ అమ్యూనిటీస్లో భాగంగానే మనం ఆల్రెడీ ఒక వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఏమైతే కంకర కనిపిస్తుందో ఇక్కడ వచ్చి మనం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నాం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ జస్ట్ రీసెంట్గా మనకి ఎల్పీ నెంబర్ కూడా రావడం జరిగింది. ఎల్పీ నెంబర్ వచ్చిన మరుసటి రోజు నుంచే మనం రోడ్ కటింగ్స్ కూడా చేసాం. నేను మీకు ఆ రోడ్ కటింగ్స్ కూడా ఏ విధంగా జరుగుతుందో ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఇది వచ్చి మనకి 40 feet రోడ్ అనమాట. ఇక్కడ చూస్తే మనకు స్టార్ట్ వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 40 feet రోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మనకి ఎగ్జాక్ట్గా ఈవెన్ మనకి ఏమైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ డైరెక్ట్ కనెక్టివిటీ అవుతుంది అనమాట 40 feet రోడ్ అనేది. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి నాట్ ఓన్లీ ఒక 40 feet రోడ్, 60 feet రోడ్ ఉంది. అగైన్ ఇంటర్నల్ ఇంకో 40 feet రోడ్ కూడా ఉంది అనమాట. మీకు అవి కూడా చూపిస్తాను నేను ఒకసారి అండి. సో ఇది వచ్చేసి ఇందాక నేను చూపించినట్టు ఇది ఒక 40 feet రోడ్. తర్వాత ఇక్కడ వస్తే ఈ వాల్ 40 feet రోడ్ ఉంటుంది. ఈ వాల్ నుంచి స్టార్ట్ ఇక్కడ 40 feet రోడ్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ గమనిస్తే మీరు అది స్టార్టింగ్ అనమాట. మనకి ఈ లైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ 60 feet రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ 60 feet రోడ్ కనెక్టివిటీ నుంచి అగైన్ 1 more 40 feet రోడ్ వస్తుంది అనమాట. ఈ 1 more 40 feet రోడ్ వచ్చేసి ఆ ఎండ్ మన వాల్ ఏమైతే కనిపిస్తుందో ఈ కార్ నుంచి స్ట్రైట్గా ఎండ్ వాల్ ఏమైతే కనిపిస్తుందో అక్కడ వరకు మనకు అగైన్ 40 feet రోడ్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఈ వెంచర్లో మనకి ఒక 60 feet రోడ్డు, రెండు ఇంటర్నల్గా అంటే ఇంటర్ కనెక్టివిటీగా 2 40 feet రోడ్స్ ఉంటాయి. సో నేను మీకు అగైన్ 60 feet రోడ్ ప్లస్ మన ఆర్చ్ ఎలా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనం వే బ్రిడ్జ్ కూడా కడుతున్నాం. వే బ్రిడ్జ్ ఎందుకు కడుతున్నాం అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అండి. లేట్ అవుతుంది అనుకుంటా. ఇది వచ్చేసి మనకి 60 feet రోడ్ అనమాట. ఒకసారి చూడండి 60 feet రోడ్. ఇక్కడ వస్తాయి. ఇక్కడ మనకు ఆర్చ్ ఏమైతే కనిపిస్తుందో స్ట్రైట్గా ఆర్చ్ స్ట్రైట్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది అనమాట. ఆ వాల్ వరకు ఉంటుంది 60 feet రోడ్ అనేది. తర్వాత ఇక్కడ నుంచి ఈ 60 feet రోడ్ కనెక్టివిటీ ఉండేది ఈ రోడ్. ఇది వచ్చి 40 feet రోడ్ అనమాట. ఇది 40 feet రోడ్. అండ్ తర్వాత దీనికి ఇంటర్నల్గా ఇంకో రోడ్ చూపించాను కదా, ఆ రోడ్ అనమాట. సో మనకు 60 feet రోడ్ అండ్ 40 feet రోడ్, ఇంకో 40 feet రోడ్, 3 రోడ్స్ ఉంటాయి. తర్వాత దీనికి ఇంటర్నల్గా వచ్చేసి మళ్ళీ మనకి 33 feet రోడ్స్ ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవరీ ప్లాట్కి 33 feet రోడ్ కూడా వస్తాయి మనకి. సో ఫైనలీ ఇప్పుడు మనం మన యొక్క గోల్డెన్ హైట్ హెల్త్ విలేజ్ ఏమైతే ఉందో ఆ హెల్త్ విలేజ్కి మనం స్టార్టింగ్లో వచ్చాం అనమాట. ఎంట్రెన్స్లో వచ్చాం. ఆర్చ్ ఏమైతే కనిపిస్తుందో ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఏ కంపెనీ కూడా ఇలాంటి ఆర్చ్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇస్తున్న మన అమ్యూనిటీస్ కూడా ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఏరియా ఏమైతే కనిపిస్తుందో ఆ కడ్డీలు వేసిన ఏరియా, కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియా ఏమైతే కనిపిస్తుందో ఆ ఏరియాలో మనం వే బ్రిడ్జ్ కట్టడం. వే బ్రిడ్జ్ అంటే మన దగ్గర గడియ ఉంటుంది. వే బ్రిడ్జ్ అనేది ఏంటంటే మనకు వెయిట్ మిషన్ అనమాట. అది పెద్ద లోడెడ్ వెహికల్స్ వస్తాయి. లోడెడ్ వెహికల్స్ వచ్చి మనము వెయిట్ పెడతాం అనమాట. బికాజ్ నార్మల్గా ఓపెన్ ప్లాట్ సెక్టర్లో ఎక్కడ కూడా వే బ్రిడ్జ్ అనేది ఉండదు. బట్ మనం ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ వచ్చేసి మనం 51+ అమ్యూనిటీస్ ఇస్తున్నాం. లైక్ ఏంటంటే మనము అకామిడేషన్ బ్లాక్స్ కడుతున్నాం, తర్వాత వచ్చి రిసార్ట్ కడుతున్నాం, అండ్ క్లబ్ హౌస్ కడుతున్నాం, అండ్ గోశాల అంట, ఆయుర్వేదిక్ శాల అంట, అండ్ తర్వాత వచ్చేసి 5 lakhs+ మనం ట్రీస్ ఇస్తున్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ 2 to 3 degrees టెంపరేచర్ తగ్గించడానికి, అట్ ద సేమ్ టైం వచ్చేసి ఒక 2 to 3 degrees ఆక్సిజన్ లెవెల్ పెంచడం కోసం అని చేస్తున్నాం. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఒక 2 స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం. తర్వాత ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ 2 ఇస్తున్నాం. ఇలా చాలా రకాలైన సంబంధించిన మనం డెవలప్మెంట్స్ ఇక్కడ చేస్తున్నాం అనమాట. అందుకోసమనే మనం వచ్చేసి ఇక్కడ వే బ్రిడ్జ్ అనేది పర్టికులర్గా కడుతున్నాం. సో మీకు మా వీడియోగా నచ్చి అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏదైనా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా ఇక్కడ వచ్చి ఏదైనా ఒక ప్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోలో ఒక కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ దయచేసి కాంటాక్ట్ చేయండి. మేము మీకు మీ ఇంటి దగ్గర వచ్చేసి మీకు హోమ్ డెమో ఇచ్చి అండ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీరు ఫ్రీ సైట్ విజిట్ కోసం తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్.